శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ని స్టార్టింగ్ స్టేజెస్లోనే గుర్తించడం ఎలా, అండ్ అసలు ఈ ప్రాబ్లము ఎన్ని రకాలుగా ఉంటుంది, అండ్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు వైజాగ్లో హాస్పిటల్ ఉంది. నేను ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కలెక్టరేట్ జంక్షన్ దగ్గర ఉన్న హాస్పిటల్లో కన్సల్టేషన్కి అందుబాటులో ఉంటాను. నేను మగవాళ్ళకి ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎప్పుడైతే సెక్స్లో ఆడవాళ్ళు మగవాళ్ళు సెక్స్లో కలుస్తారో, సెక్స్లో కలిసినప్పుడు వీర్యం అంటే సెమెన్ గనక 1 మినిట్ లోపలే అవుట్ అయిపోయి సెక్స్ ఆపేస్తే ఆ ప్రాబ్లమ్నే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అంటారు. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లము స్టార్టింగ్ స్టేజెస్లోనే గుర్తించడం ఎలా అంటే, ఎవరిలో అయితే సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యం అనేది 1 మినిట్లో అవుట్ అయిపోయి అదే రోజున సెకండ్ టైం సెక్స్ చేస్తున్నారనుకోండి, సెకండ్ టైము ఈ 1 మినిట్ కన్నా కొంచెం ఎక్కువ టైం ఉంటుంది అని అంటే ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందని అర్థం. ఆ డేలో ఫస్ట్ టైం కనుక సెమెన్ తొందరగా అవుట్ అయిపోయి రెండోసారి సెమెన్ కొంత టైం పెరుగుతుంది అని అంటే మీకు ఆ ప్రాబ్లం జస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది అని అర్థం. అట్లా కాకుండా ఫస్ట్ టైము సెకండ్ టైము మీరు ఎన్నిసార్లు కలిసినా ఆ రోజులో ప్రతిసారి కూడా 1 మినిట్ లోపల అవుట్ అయిపోతుంది అనుకోండి, మీకు ఆ ప్రాబ్లమ్ స్టార్టింగ్ స్టేజ్లో కాదు, చాలా అడ్వాన్స్ అయిపోయింది అని చెప్పిన అర్థం. సో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఈ ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లము జనరల్గా సెక్స్ లైఫ్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి ఉంటుంది అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళు లైఫ్లో ఫస్ట్ టైం సెక్స్ చేసిన ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి సెమెన్ అనేది 1 మినిట్ లోపల అవుట్ అయిపోతూ ఉంటాయి. అసలు వాళ్ళకి తెలియదు సెక్స్ అనేది 3 మినిట్స్ 4 మినిట్స్ 5 మినిట్స్ చేస్తాననేది కూడా తెలియదు అసలు వాళ్ళకి ఆ విషయము. సెక్స్ అంటే 1 మినిట్లోనే సెమెన్ అవుట్ అయిపోయింది అనే మైండ్ సెట్తో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు మినిమం సెక్స్ 4-5 మినిట్స్ చేయాలని కూడా తెలియదు. ఆ ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది వాళ్ళు సెక్స్ లైఫ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి ఉంటుంది. ఈ ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి మెయిన్గా వచ్చేసి ఒక 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండటం. పెన్నిస్లో ఉన్న నర్వ్స్ కనుక బాగా సెన్సిటివ్గా అయిపోయి చాలా ఫాస్ట్గా సెక్స్లో ఆ పీక్ వచ్చేస్తుంది అనుకోండి, వాళ్ళలో ఈ ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది. అండ్ ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి సెకండ్ రీజన్ వచ్చేసి ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవటం. ఎవరిలో అయితే ఎంగేజ్లో ఉన్నప్పుడు పాన్ వీడియోస్ చూసి ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకుంటారో, హస్తప్రయోగం చేసుకుంటారో, అటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది వస్తుంది. అండ్ కొంతమందిలో ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక హెడ్ బాగా సెన్సిటివ్గా అయిపోయింది, వాళ్ళలో కూడా ఈ ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది. జనరల్గా ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఈ 3 రీజన్సే ఉంటాయి. ఒకటి, పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్లో ప్రాబ్లం ఉండటము, లేదా పెన్నిస్ పైన ఉన్న స్కిన్ టైట్గా ఉండి హెడ్ సెన్సిటివ్గా అయిపోవటము, లేదనంటే పాన్ వీడియోస్ చూసి ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవడం. ఈ 3 రీజన్స్ వల్ల ఈ ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది. సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే వాళ్ళకి స్టార్టింగ్లో, అంటే సెక్స్ లైఫ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ సెక్స్లో ఆల్మోస్ట్ 3 మినిట్స్ 4 మినిట్స్ సెక్స్ లైఫ్ని బాగానే ఎంజాయ్ చేస్తారు. స్లోగా టైం అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. దాన్ని సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అంటే స్టార్టింగ్ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ సెక్స్ బాగా ఎక్కువసేపు చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ తర్వాత టైం తగ్గిపోయే ప్రాబ్లమ్ని సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఈ సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయితే సెమెన్లో కానీ, ప్రోస్టేట్లో కానీ, సెమినల్ వెసికిల్స్లో కానీ, టెస్టిస్లో కానీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి రీజన్ వచ్చేసి డయాబెటీస్, అంటే షుగర్ ప్రాబ్లం ఉండటము, లేకపోతే సెక్షువల్గా ఒకళ్ళకన్నా ఎక్కువ మందితో సెక్స్లో ప్రొటెక్షన్ లేకుండా సెక్స్లో కలవటము, ఈ రీజన్స్ ఉంటాయి సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి హార్మోన్స్లో ప్రాబ్లము. ఎవరిలో అయితే ఈ సెక్స్కి సంబంధించిన హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో, ఈ హార్మోన్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది వచ్చింది. సో జనరల్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మనము డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే ఈ టూ కండిషన్స్ ఉంటాయి. ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే సెక్స్ లైఫ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడా సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే సెక్స్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు 5 to 10 ఇయర్స్ పాటు టైం ఎక్కువగానే ఉండి సెక్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు, తర్వాత టైం స్లోగా తగ్గిపోతూ వస్తుంది. ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి వచ్చే మెయిన్ రీజన్స్ పెన్నిస్ నర్వ్స్లో ప్రాబ్లం ఉండటము, లేకపోతే ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవటము, అండ్ పెన్నిస్ పైన ఉన్న హెడ్ బాగా టైట్గా ఉండి హెడ్ సెన్సిటివ్ అయిపోవటము. సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి మెయిన్ రీజన్స్ వచ్చేసి హార్మోన్స్లో ప్రాబ్లం ఉండటము, ఇన్ఫెక్షన్స్ ఉండటము.
సో ఎప్పుడైనా సరే ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లేదా సీక్రెట్ స్కలనో లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు ఏ టైప్ ఆఫ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉంది, దానికి రీజన్స్ ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకుంటే గ్యారంటీగా ఈ ప్రాబ్లం ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. సో ఎవరిలో అయితే ఈ ప్రాబ్లంతో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి కుదిరితే వైజాగ్లో మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. నేను ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కలెక్టరేట్ జంక్షన్ దగ్గర ఉన్న హాస్పిటల్లో కన్సల్టేషన్కి అందుబాటులో ఉంటాను. మీరు కనుక ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే డెఫినెట్గా మీకు అసలు ఈ ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉందా, సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉందా, దాని కరెక్ట్గా రీజన్ ఏంటనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ట్రీట్మెంట్తో మీ సెక్షువల్గా టైం పెరిగింది, హ్యాపీగా మీ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.